అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఫీల్ అవను అంటున్నా, మళ్ళీ చెప్తా అంటున్నా. అవును, మర్చిపోయింది. మీరు ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటాను, చంద్రుడిపై ఉంటాను చెప్పమాకండి. అంటే ఏంటి ఇప్పుడు నాకు సొంతిల్లు లేదని మీరు ఫీల్ అవుతుందంటున్నారు? మన టాపిక్ ఏంటంటే ఇవాళ ఈరోజు అనుకొని వచ్చారా? అంటే ఈ రోజుల్లో పిల్లలు మమ్మీల మీద కానీ మమ్మీ వాళ్ళ పిల్లల మీద కానీ ఈ క్రైమ్ రేట్ ఎక్కువైపోతుంది. అది అసలు వింటుంటేనే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళని వీళ్ళు అడ్డుగా ఫీల్ అవుతున్నారు. ఈ ఇల్లీగల్ అఫైర్స్ విషయంలో దానికోసం అపంశుభం తెలియని పిల్లలు చంపేస్తున్నారు. సరే, అందరికీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలి, అందరూ పెళ్లిళ్ళు చేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ కావాలి. ఎవరైనా ఎందుకు కావాలి అన్న క్లారిటీతో ఉంటున్నారా? చంపాలి అనేది ఒకసారి మైండ్ లోకి వస్తే ఇంకా అది ఎట్లయినా సరే అది మిస్ అయినప్పుడు బయట నుంచి ఎక్కడైతే అది దొరుకుతుందో అక్కడికి అట్రాక్ట్ అవుతారు ఫస్ట్. అబ్బా, ఇది నా లైఫ్ లో అయ్యో ఇది మిస్ అయిపోయానే. అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఆ ట్రామాని ఓవర్కమ్ చేయాలంటే అసలు వాళ్ళ పెద్ద టాస్క్. వాళ్ళకి ట్రామా అంటే ఏంటి అనుకుంటున్నారు? ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టదు, ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అది రిలేషన్ కావచ్చు, లేకపోతే నాకు జరిగిన ఆఫీస్ లో ఏదైనా వచ్చిన స్మాల్ థింగ్ కావచ్చు, అది మీకు కాన్స్టెంట్ గా రీప్లే అవుతూనే ఉంటది. మీకు గుర్తుంటే నీలాంబరి ఆ పెళ్లి వీడియో చూస్తూనే ఉంటది, రిపీట్. చాలా మంది రిలేషన్ బ్రేకప్ కావచ్చు, కంటిన్యూ అవుతున్నాయి కావచ్చు, వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ప్రాపర్ గా పక్కాగా ఉండాలంటే అసలు ఎలాంటివి రానివ్వకూడదు. ఎమోషనల్ గా ఇంటెలిజెన్స్ ఉన్న ఏ పర్సన్ అయినా ప్రతి చిన్నది అబ్జర్వ్ చేస్తారు. నో రిగ్రెట్స్. నాకు రిగ్రెట్స్ లేదు. హార్డ్ వెనకాల మొత్తం రిగ్రెట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఫేక్. బాధపడుతూ ఉంటారని చెప్పి నేను రీల్స్ లో చూస్తూ ఉంటా. నిజంగా వాళ్ళు బాధపడతారా? అదే యాక్టింగ్ అనుకోవచ్చా? యాక్టింగ్ నిజంగా చెప్పాలంటే వాళ్ళు అసలు గోల్డ్. నన్ను అడిగితే నీకు తెలుసు కదా నేను అంటే బాధపడతానని, మళ్ళీ అట్లా ఎందుకంటా ఇది దిస్ ఇస్ ఆల్ డ్రామా. అసలు నీకు తెలుసా మనోజ్, అసలు లైఫ్ కోచెస్ కి లైఫ్ ఉండదు తెలుసా? హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. ఈరోజు నాతో పాడ్కాస్ట్కి ఒక స్పెషల్ గెస్ట్ ఆడారు. తను ఎవరో కాదు, లైఫ్ కోచ్ శ్రీలత రాకేష్ రెడ్డి. సో మాట్లాడదాం రిలేషన్స్ గురించి, ఇంకా పిల్లల గురించి, రీసెంట్ డేస్లో జరుగుతున్న క్రైమ్స్ గురించి, వాటన్నిటి గురించి చాలా డీప్గా ఇన్డెప్త్గా మాట్లాడదాం. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా, బాగున్నాను, థ్యాంక్ యూ. మన టాపిక్ ఏంటంటే ఇవాళ ఈరోజు అనుకొని వచ్చారా? అంటే ఈ రోజుల్లో పిల్లలు మమ్మీల మీద కానీ మమ్మీ వాళ్ళ పిల్లల మీద కానీ ఈ క్రైమ్ రేట్ ఎక్కువైపోతుంది. పర్టికులర్గా చిన్న పిల్లల చుట్టూనే తిరుగుతుంది అంతా. అంటే వాళ్ళల్లో ఏంటి అసలు మైనస్ ఏంటంటారు? ఈ చిన్న పిల్లలు అన్న టాపిక్ ఫస్ట్ వాళ్ళు ఇలా చేయడం అది అసలు వింటుంటేనే చాలా బాధాకరంగా ఉంది. అసలు వాళ్ళేంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ మెచ్యూరిటీ ఏంటి, చాలా చూస్తున్నాం మనం. లెట్స్ సే ఇప్పుడు ఒకరు రిలేషన్లో ఉన్నారని పేరెంట్స్ని చంపడం, అవును, పేరెంట్స్ ఒప్పుకోలేదని వాళ్ళతో వెళ్ళిపోవడం, స్టడీస్లో ఇబ్బంది పెడుతున్నారని సూసైడ్ చేసుకోవడం, ఏదైనా తీసుకోండి, అది రిలేషన్షిప్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ అవ్వచ్చు, ఏదైనా వాళ్ళకి ఆ ప్రాపర్ గైడెన్స్ రావట్లేదు. ఇట్స్ సంథింగ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎందుకు తెలుసా, ఒకప్పుడు మనల్ని ఎలా పెంచారు పేరెంట్స్, చాలా కరెక్ట్ గా ఇది కరెక్ట్ ఇది రాంగ్, ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తూ వాళ్ళ కాన్స్టెంట్ గైడెన్స్ మనకు ఉండేది. వాళ్ళు ఎప్పుడు మన మీద ఎన్ని పనులున్నా ఒక కన్ను మన మీద వేసేవారు. పిల్లలు ఏం చేస్తున్నారు, తినిందా లేదా, కనీసం ఒక అమ్మాయి ఎక్కడన్నా ఆడుతుంది అంటే ఎవరితో ఆడుతుంది, ఒక అబ్బాయి క్రికెట్ ఆడడానికి వెళ్ళాడంటే ఇంకా క్రికెట్ ఆడుతున్నాడా లేదా ఇంటికి వచ్చాడా లేదా. సో వాళ్ళది కాన్స్టెంట్ గా ఒక అబ్జర్వేషన్ ఉండేది. ఈ జనరేషన్ లో ఏమవుతుంది, ఫస్ట్ జనరేషన్ సూపర్ ఫాస్ట్ అయిపోయింది, దాంతో పాటు పేరెంట్స్ కి టైం ఉండట్లేదు, వాళ్ళు వాళ్ళ పనిలో బిజీ ఉంటారు, వీళ్ళు వీళ్ళ పనిలో బిజీ ఉంటారు. సో వీళ్ళకి ఆ బాండింగ్ అన్నది రావట్లేదు, మధ్యలో బిల్డ్ అవ్వట్లేదు, అస్సలు అవ్వట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఎప్పుడైతే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు నాకు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందనో, నాకు ఏదన్నా హెల్ప్ కావాలన్నప్పుడు వాళ్ళ ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ పేరెంట్స్ అయి ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, పేరెంట్స్ నే చంపేస్తున్నారు, వాళ్ళని వీళ్ళు అడ్డుగా ఫీల్ అవుతున్నారు. ఈ అడ్డు తొలగిపోతే బాగుంటది కదా, ఈజీ యాక్సెస్. ఈ జనరేషన్ పిల్లలకి ఏమవుతుంది చెప్పండి, ఏది అన్ని ఈజీగానే దొరుకుతుంది, ఏది దొరకట్లేదు వాళ్ళకి. మూవీస్ ఆ నాలెడ్జ్ దొరకట్లేదా, బయట దొరకట్లేదా, నువ్వు కాకపోతే ఇంకొకరు, నువ్వు నచ్చలేదంటే ఇంకొకరు, నువ్వు వద్దనవంటే నాకు అవసరం లేదు అనే స్టేజ్కి వచ్చారు. సో సింపుల్గా అడ్డు తొలగించుకోవడానికి ఏం చేస్తున్నారంటే చంపేస్తున్నారు, లేదా వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. అంతేకాని ఏంటి ఆలోచిద్దాం, చెప్పి చూద్దాం అన్నది వీళ్ళకి రావట్లేదు. ఫస్ట్ నుంచి ఆ గైడెన్స్ ఇచ్చి ప్రాపర్గా పెంచుదాం అన్న టైం పేరెంట్స్కి. ఇక్కడ బోత్ ఇద్దరిది ఫాల్స్ ఉంది.
ఇద్దరిది తప్పే నన్ను అడిగితే. మీరు సరిగ్గా వాళ్ళకి చెప్పి పెంచినప్పుడు వాళ్ళకి ఇలా పెరగాలి ఇలా చెప్పాలని ఎలా తెలుస్తుంది? అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. నువ్వు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు చెప్తేనే నీకు అర్థమవుతుంది. కనీసం ఎప్పుడన్నా డేలో అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అరే ఏం జరిగిందిరా ఈరోజు అని అడిగే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? నిజంగా ఈ మాట వాస్తవం. ఎందుకంటే వాడికి స్కూల్లో ఏం జరిగిందో లేకపోతే బయట ఏం జరిగిందో కనీసం అట్లీస్ట్ వచ్చి షేర్ చేసుకోగలిగితే ఆ కమ్యూనికేషన్ బాగుంటది. కనీసం అప్పుడు నువ్వు అది రైటా రాంగా అన్నది అది సెకండరీ, వాడు వచ్చి నీతో షేర్ చేసుకోవాలి కదా, ఫీల్ ఫ్రీగా షేర్ చేసుకోవాలి. ఆఫీస్ లో ఆఫీస్ పని, ఇంటికి వచ్చాక ఆఫీస్ పని. ఇఫ్ దే ఆర్ నాట్ సాఫ్ట్వేర్స్ వాళ్ళకి అది ఇంకా పెద్ద టాస్క్. సో బయట కాల్స్ అంటూ కోఆర్డినేట్ చేస్తే వాళ్ళకి టైం అయిపోతుంది. వీకెండ్స్ లో వీళ్ళు ఎప్పుడన్నా పిల్లలు రెడీగా వాళ్ళతో స్పెండ్ చేద్దాం అని ఉన్నా అంటే వాళ్ళు రెస్ట్ లో ఉంటారు. అప్పుడు నాకు వీక్ అంతా పని ఉన్నది, నేను పడుకుంటాను, ఇంకెక్కడ టైం ఉంది వీళ్ళిద్దరికి బాండ్ రావడానికి? దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అక్కడ వాళ్ళకి మీరు ఆ కమ్యూనికేషన్ కరెక్ట్ గా చేయగలిగితే పెంచేటప్పుడే వాళ్ళకి రైట్ రాంగ్ చెప్పనవసరం లేదు. వాళ్ళకి మీతో వచ్చి చెప్పుకునే అంత స్పేస్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. అదేంటో మీకు తెలుస్తుంది, మీరు గైడ్ చేయగలుగుతారు. ఈ ఇల్లీగల్ అఫైర్స్ విషయంలో అంటే డాడీ కావచ్చు మమ్మీ కావచ్చు వీళ్ళు కంప్లీట్గా అసలు ఎక్స్ట్రీమ్ అయిపోయి అంటే ఇంకా మాకు వీళ్ళ దగ్గర ఏం దొరకదు, అది ప్యాంపర్ కావచ్చు, సుఖం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే దానికోసం అపంశుభం తెలియని పిల్లలు చంపేస్తున్నారు. ముందు మన జనరేషన్లో పెళ్ళిళ్ళు అనేది ఏ బేస్ మీద ఉన్నాయంటే దట్ ఈస్ నీడ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు హస్బెండ్ ఒక ఫ్యామిలీకి కావాల్సినవన్నీ సమకూర్చేవాడు, ఒక వైఫ్ అంతే నమ్మకంగా ఫ్యామిలీని, హస్బెండ్ ని, పిల్లల్ని పెంచేది నమ్మకంగా. సో దట్ ఈస్ మ్యారేజ్. వాళ్ళ మధ్యన ఒక పర్పస్ ఉండేది, ఎందుకు మనం పెళ్లి చేసుకున్నాం అన్నదానికి ఒక పర్పస్ ఉంటుంది, ఎందుకు మనం ఒక రిలేషన్ లో ఉన్నాం, మన అండర్స్టాండింగ్ ఏంటన్న దానికి చాలా క్లియర్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, నీ అవసరం నాకు లేదు, నా రెస్పాన్సిబిలిటీ నేను చూసుకోగలను, నువ్వే నన్ను చూడనవసరం లేదు, నువ్వే చిన్నపిల్లాడు కాదు నేను చూసుకోవడానికి. సో ఇక్కడ నీడ్స్ కానీ రెస్పాన్సిబిలిటీ మీద బిల్డ్ అవ్వట్లేదు. ఇప్పుడున్న రిలేషన్స్ కానీ ఇప్పుడున్న మ్యారేజెస్ కానీ ఎలా అవుతున్నాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, ఎమోషనల్ కనెక్షన్స్. సరే అందరికీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలి, అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ కావాలి, ఎవరైనా ఎందుకు కావాలి అన్న క్లారిటీతో ఉంటున్నారా? లేదు. రీసెంట్గా కరీంనగర్లో ఒక చిన్న కేసు మేడం, వయాగ్రా టాబ్లెట్ ఇచ్చి భర్తకు చంపేస్తుంది. అంటే అంత ఎట్లా అయిపోతారు అసలు లేడీస్? నాకు అర్థం అంటే కంప్లీట్ లేడీస్ అనే కాదు, ఇట్స్ ఈక్వల్, బోత్ సైడ్స్ ఉంది. ఈ మధ్య ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య రిలేషన్షిప్ ఎందుకు సర్వైవ్ అవ్వట్లేదు అంటే చంపాలి అనేది ఒకసారి మైండ్ లోకి వస్తే అది ఎట్లయినా సరే అదే ఆ ఎమోషనల్ కనెక్షన్ ఎప్పుడైతే అది మిస్ అయిపోతుందో, ఒక రిలేషన్ లో ఎమోషనల్ కనెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మిస్ అయినప్పుడు బయట నుంచి ఎక్కడైతే అది దొరుకుతుందో అక్కడికి అట్రాక్ట్ అవుతారు ఫస్ట్. ఎప్పుడైనా ఎఫైర్స్ అన్నది అవతల X% తో ఉండదు, ఆ X% తో వచ్చే ఫీలింగ్స్ తో ఉంటది. వాళ్ళు ఇచ్చే ఎమోషనల్ కనెక్షన్స్ తోనే అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడైనా ఒకరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఒక ఇద్దరు పార్ట్నర్స్ కి వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ లేదు, బాండ్ లేదు, వాళ్ళు బయటికి వెళ్ళారు ఎక్కడో, వెళ్తున్నప్పుడు ఏదో ఒక గ్రూప్ ఆఫ్ కాన్వర్సేషన్ లోనో ఎక్కడో ఎవరో చెప్పింది వీళ్ళకి కనెక్ట్ అయింది, ఓ ఇది కదా నా మ్యారేజ్ లైఫ్ లో లేనిది, వీళ్ళకి ఇది బాగా తెలిసేమో, అయ్యో ఇది మిస్ అయిపోయానే అన్న ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు అనిపించిందా? నార్మల్ జస్ట్ ఆస్కింగ్. అంటే ప్రతి అమ్మాయికి ఉంటది కదా ఒక, అంటే ఎవరైనా చూస్తే అలా ఏం లేదు. నాకు పెళ్ళైంది, నేను అప్స్ అండ్ డౌన్స్ చూసాను, బట్ హౌ మచ్ యూ హ్యాండిల్ యువర్ డిఫరెన్సెస్ మీద సర్వైవ్ అవుతాయి అన్ని. ఎవరెవరికి కంపాటబుల్ కాదు, అందరు చెప్తారు చూసారా, నీకు చాలా కంపాటబుల్ వాళ్ళు దొరికారు, నీకు అసలు సేమ్ టేస్ట్, సేమ్ కాఫీ, సేమ్ ఫ్లవర్, సేమ్, దాట్ ఈస్ అ మిత్. అది అట్లా ఉండదు. ఎంత కంపాటబుల్ అయినా ఎక్కడో చోట డిఫరెన్సెస్ ఉంటాయి. సో మనం ఏదైనా రిలేషన్ లోకి వస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు మనతో కంపాటబుల్, వాళ్ళు మనం అర్థం చేసుకుంటున్నారు అన్న చూడకూడదు. వాళ్ళు మన డిఫరెన్సెస్ ని అర్థం చేసుకొని వాళ్ళు చేంజ్ అవ్వగలరా, అసలు వాళ్ళు మన చేంజెస్ ని యాక్సెప్ట్ చేయగలరా. సో వాళ్ళకి అదే పర్సనాలిటీ ఉంటే నువ్వు ఎక్కడన్నా అటు ఇటు ఉన్నా వాళ్ళు నీకోసం చేంజ్ అవుతారు. సో నీకు ఆ గ్యాప్స్ ఫిల్ అవుతాయి, నీకు ఇంకొక బయట అవసరం లేదు కదా, అవసరం లేదు. అలాంటప్పుడు మెల్లగా ఏమవుతుంది, ఇక్కడ దొరికినప్పుడు అక్కడికి వెళ్తారు, అక్కడ వీళ్ళు అర్థం చేసుకుంటున్నారేమో అన్న పాయింట్ నుంచి వీళ్ళే అర్థం చేసుకోగలరు అన్నది వచ్చేస్తారు, జంప్ అయిపోయింది ఇంకా అక్కడ. సో దిస్ అఫైర్స్ is not something మనకు మూవీస్ లో చూపించినట్టు ఏదో అంత జరిగిపోయాక జరిగేది కాదు. ఒక చిన్న కాన్వర్సేషన్ చాలు కూలిపోవడానికి.
ఇట్స్ డన్, కొలాప్స్ అయిపోతుంది నీ రిలేషన్షిప్, అంతేముంది ఇంకా అక్కడ. నేను రీసెంట్గా ఒక గరికపాటి గారి ఒక మాట విన్నా, ఫీమేల్ 30 to 40 మధ్య సరిగ్గా ఉండకపోతే ఆవిడ తర్వాత లైఫ్ చాలా అల్లకల్లోలం అయిపోద్ది అని అంటూ ఉంటారు. ఎందుకు పర్టికులర్గా ఆ ఏజ్ని, అమ్మాయి ఏజ్ని, అంటే అటు వేరే అఫైర్స్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా స్ట్రాంగ్గా ఉండలేకపోవడం కావచ్చు, సరే ఏదైనా, ఎందుకు ఆ ఏజ్ చాలా పవర్ఫుల్? ఇప్పుడు ఇనిషియల్ ఏజ్లో 1 to 10 ఇస్ వేర్ ఎవ్రీవన్, పిల్లలకు అంత మెచ్యూరిటీ రాదు. వాళ్ళు కొంచెం టీనేజ్ వచ్చాక అమ్మాయిని చాలా జాగ్రత్తగా కాపాడి పెంచుతారు. ఇప్పుడు జనరేషన్ కొంచెం ఫాస్ట్ ఉంది అనుకోండి, అది వేరే విషయం. తర్వాత వెంటనే వాళ్ళకి లోక జ్ఞానం తెలిసిలో పెళ్లిళ్ళు చేస్తారు. సరే చేశారు, తిరిగి తెలుసుకుందాం అనే టైంకి పిల్లలు ఇవ్వకూడదు, ఇద్దరు చేతిలో పడతారు. సో వాళ్ళకి ఎప్పుడు ఆ స్పేస్ దొరుకుతుంది అంటే దట్ 30s to 40s or 45 ఆ మధ్యలో వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ పడిపోతాయి. వాళ్ళకి అసలు అంత నాలెడ్జ్ ఉండదు, అంత మెచ్యూరిటీ ఇంకా కొందరికి వస్తుందేమో కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో రాదు. ఒకటి అర్థం చేసుకునే లోపే లైఫ్ ఇంకొక రెస్పాన్సిబిలిటీ రెడీగా పెడుతుంది. సరే పెళ్లి చేసుకున్నాను, పెళ్లిని అర్థం చేసుకోవాలి, రిలేషన్ అర్థం చేసుకోవాలి అనేసరికి పిల్లలు వస్తారు. సో ఏమవుతుందంటే ఇట్స్ లైక్ మెనీ థింగ్స్ ఎట్ సేమ్ టైం. వాళ్ళకి అన్ని ఒకటేసారి ఒక ప్లేట్లో తెచ్చేస్తారు. వాళ్ళు ఇప్పుడు దేన్ని కాన్సన్ట్రేట్ చేయాలో అర్థం కాదు, ఏది అర్థం చేసుకోవాలో అర్థం కాదు, మల్టీ టాస్కింగ్ చేసే కెపాసిటీ ఉండదు, అస్సలు ఉండదు. పిల్లలు వచ్చాక ఇంక అసలే ఉండదు అది. సో ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏంటి, అసలు వాళ్ళకి ఏం కావాలన్నది వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఆ 30s to 40s కనీసం అప్పుడే అవసరం వాళ్ళకి, అసలు నాకేం కావాలి, నేను ఎవరిని చూసుకోవాలి. వాళ్ళకి చదువు లేకపోవడమా, లేకపోతే వాళ్ళు చదువుకొని ఉంటారు. చదువుకి బయట లోక జ్ఞానానికి చాలా తేడా ఉంది అక్కడ. వాళ్ళు చదువుకొని ఉంటారు, వాళ్ళు అసలు బేసిక్గా అమ్మాయిలందరూ కాలేజ్లో టాపర్లు మనోజ్, కానీ లైఫ్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు? ఎందుకంటే దట్ ఈస్ బుకిష్ నాలెడ్జ్. నీకు బయట వరల్డ్ ని తెలుసుకోవాలన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ టైంలో ఏదైతే ఆ నాలెడ్జ్ ఉండదో దానివల్ల వాళ్ళు ఆల్రెడీ సగం బ్యాడ్ ఫేస్ చూసేసి ఉంటారు. వాళ్ళకి ఆ రియలైజేషన్ ఫేస్ అంటారు దాన్ని బేసిక్ గా. 30 to 45, 40s ఏదైతే మనం అనుకుంటున్నామో దట్ ఈస్ లైక్ రియలైజేషన్ ఫేస్. ఓ అప్పుడు నేను ఇది చేసి ఉంటే ఇలా ఉండేది, ఆ రోజు నేను స్టాండ్ తీసుకొని ఉంటే ఇలా ఉండేది కాదేమో. ఆ రిగ్రెట్ ట్రాప్ అమ్మాయిలకి ఎక్కువ వచ్చేస్తుంది, కానీ మార్చుకోలేని పరిస్థితి. సో వాళ్ళు అలా మిగిలిపోతారు. అందుకే దట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ దెమ్. కొందరు మరీ ధైర్యం చేసిన నాకు ఎవ్వరు అవసరం లేదు, నేను బతుకుతా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు లేదు ఇంకా తప్పదు, దిస్ ఇస్ మై లైఫ్, ఇంతే నేను ఒక గిల్ ట్రాప్ లో పడిపోయి ఉంటారు. కానీ తర్వాత అయినా వాళ్ళకి ఇబ్బంది. అది ఎన్ని సంవత్సరాలు ఉంటారు, జస్ట్ ఏదో ఉంటారు. మీరు అంటున్నట్టు ఆ 40s 45 దాటాక పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, ఎవరి లైఫ్ వాళ్ళకి వస్తుంది, బట్ వీళ్ళు మిగిలిపోతారు, అక్కడ సఫర్ అవుతారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఆ తర్వాత సఫర్ అవుతారు. ఏ రకంగా సఫర్ అవుతారు అన్నది దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ దానికి. ఈ రోజుల్లో యూత్ బేసిక్గా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఆ ట్రామాని ఓవర్కమ్ చేయాలంటే అసలు వాళ్ళ పెద్ద టాస్క్. వాళ్ళకి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? అసలు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, ట్రామా అంటే ఏంటి అనుకుంటున్నారు? అంటే అది చాలా పెద్ద అనుకుంటారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టదు, ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అది రిలేషన్ కావచ్చు, లేకపోతే నాకు జరిగిన ఆఫీస్లో ఏదైనా వచ్చిన స్మాల్ థింగ్ కావచ్చు, దాన్ని పట్టుకొని ఇంకా దాన్ని అలా దానికి రిలేటెడ్గా ఏ ఒక్కడే వచ్చినా సరే నాకు మైండ్లోకి ఇంకో 1 by 1 అని నాకు మొత్తం కనిపిస్తూ ఉంటాయి. బేసిక్గా ట్రామా అంటే ఏంటంటే అది ఒకసారి జరిగింది కాదు, ఏదో ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల పెయిన్ వచ్చింది, ఎమోషనల్ పెయిన్, సో దట్ ఈస్ ట్రామా అనుకోవడం తప్పు. యాక్చువల్ ట్రామా అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది మీకు కాన్స్టెంట్ గా రీప్లే అవుతూనే ఉంటది. మీ బాడీ, మీ మైండ్ సైన్స్ ఇస్తుంటది, వేరేది ఏదైనా చూసినప్పుడు అదే ఉండడం, విన్నప్పుడు అదే ఉండడం, ఇట్స్ కంటిన్యూస్ రీప్లే. మీకు గుర్తుంటే నీలాంబరి ఆ పెళ్లి వీడియో చూస్తూనే ఉంటది, రిపీట్. ఆ ఫేస్ ట్రామా అంత పీక్స్ లో ఉండాలి. అది మిగతావన్నీ ఎమోషనల్ పెయిన్స్ మనం హ్యాండిల్ చేయాలనుకుంటే. వేర్ యూ కెనాట్ హ్యాండిల్ ఫ్యూ థింగ్స్ అండ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్, దెన్ ఇట్ ఇస్ ట్రామా. సరే మీరు అనుకున్నట్టు ఒక రిలేషన్షిప్ బ్రేకప్ తీసుకుందాం. ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు, బ్రేకప్ అయింది, నన్ను ఎత్తి నోరు కొట్టేసుకుంటాం, అమ్మో నన్ను మోసం చేశారు, అయ్యో నేను మోసపోయాను, వాళ్ళ మీద గ్రడ్జ్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. ఎక్కడ లేని అంతవరకు ఆ మనిషి ప్రయారిటీ అయిన మనిషి వరల్డ్లోనే అసలు వరస్ట్గా షిఫ్ట్ అయిపోతుంది మొత్తం ఒపీనియన్. అక్కడ వరకు బాగానే ఉంటుంది, అంతవరకు నువ్వు ఆ పర్సన్ లేని బతకలేవు. ఇప్పుడు అసలు నువ్వు ఆ పర్సన్ నీ భూమి మీద ఉంటే నేను ఉండను అనే స్టేజ్కి వస్తారు.
బ్రేకప్ లో. ఎప్పుడైనా సరే ఒక బ్రేకప్ అది ఆ సిచ్యువేషన్ అయిపోయాక నెక్స్ట్ డే ఏం చేస్తారు, పోతే పోయారులే, ఇప్పుడు నేనేంటో చూపిస్తా, నేనేంటో చేసి చూపిస్తా, నేను ఎంత స్ట్రాంగ్ గా చూపిస్తా అని నెక్స్ట్ డే స్క్రోల్ చేయగానే జిమ్ ఫొటోస్ వస్తాయి, ఫిట్నెస్ గోల్స్ వస్తాయి, ఫిట్నెస్ ఫ్రీక్ బయట ట్రిప్ వెళ్ళానని వస్తుంది. అంటే సి దట్ ఈస్ అ మాస్క్, దే ఆర్ ప్రిటెండింగ్ టు బి స్ట్రాంగ్. యాక్చువల్గా ట్రామా హీల్ చేయడం ఇస్ అ వెరీ బిగ్ ప్రాసెస్, దానికి చాలా టైం పడుతుంది. బేసిక్గా ట్రామాని హీల్ చేయాలంటే ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. సరే నాకు ఇది జరిగింది, సరే నేను మోసపోయానబ్బా, ఓకే నాకు బాధ వచ్చింది. నువ్వు ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తావో నీకు ఆ కంట్రోల్ చేసే పవర్ నీ చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ పెయిన్ని గుర్తించలేక అసలు నీకు ఏం జరుగుతుందో నువ్వు పట్టించుకోకున్నావంటే యూ విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ట్రామా. ఆ ఫీలింగ్ నుంచి బయటికి రావు. ఫస్ట్ ఒక్కసారి నువ్వు యాక్సెప్ట్ చేశాక దాన్ని రిలీజ్ చేయాలి. దిస్ ఈజ్ వేర్ ఎవ్రీ వన్ విల్ స్ట్రక్. ఈ రిలీజ్ చేయడం మనంది చూసారా, దీనికి చాలా వేస్ ఉంటాయి. బట్ అందరూ నేను చేసేసానన్న భ్రమలో బతుకుతుంటారు. అది కాదు రిలీజ్ చేయడం అంటే. నువ్వు జెన్యూన్గా దాన్ని యాక్సెప్ట్ చేసి నువ్వు ఆ పరిస్థితిలోంచి బయటికి రావడానికి నీకు నువ్వే మార్గం వెతుక్కోవాలి. దట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాసెస్. అదంత ఈజీగా జరగదు. మేబీ ఏడవాలనిపిస్తే ఏడు, 10 రోజులు ఏడ్చి మానేసి బయటికి రావు మళ్ళీ. ఇలాంటి టైంలో బేసిక్గా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరితో మనకు బ్రేకప్ కానీ సంథింగ్ ఒక గ్యాప్ వచ్చింది అనుకుంటే వెంటనే వేరే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అసలు అంటే అక్కడ నాకు దొరకలేదు ఆ ప్యాంపర్, ఇక్కడ దొరుకుతుందని చెప్పి వెళ్ళిపోతారు. అదొక రీజన్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ బాడీ నీడ్స్ కావచ్చు, ఫిజికల్ గా. దట్ ఈస్ జస్ట్ ఆ ఫేస్ లో వాళ్ళకి ఎలా ఉంటదంటే ఆ ఎమోషనల్ గా ఎవరన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇందాక మనం ఎఫర్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది లేక ఇంకొకరి నుంచి రాగానే అది నిజం అనుకుంటారు. ఇంకా మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళిపోయిద్ది షిఫ్ట్ అంతా. సో ఎప్పుడైనా ఒక మనిషి లోలో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళి హాయ్ చెప్పినా వాళ్ళు నచ్చేస్తారు. అందులో ఇంకొచ్చి పెద్ద కొటేషన్లు చెప్పారు అనుకోండి, ఇంకా వీడొక్కడే నన్ను అర్థం చేసుకునేలాగా అయిపోతుంది అది. చాలా మంది రిలేషన్ బ్రేకప్ కావచ్చు, కంటిన్యూ అవుతున్నా కావచ్చు, వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒక్కసారి డౌట్ వచ్చిందంటే ఇంకా అది పెద్ద అయిపోతూ ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు అది. సో అలాంటి టైంలో పెళ్ళైన వాళ్ళు కూడా విడిపోవడం కావచ్చు, రిలేషన్లోనూ బ్రేకప్ కావచ్చు. సో అసలు ఆ డౌట్ రాకుండా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ప్రాపర్గా పక్కాగా ఉండాలంటే అసలు ఎలాంటివి రానివ్వకూడదు. దీనికి అంతటికి ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? ఎప్పుడన్నా ఫర్ సపోజ్ ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అంటే అసలు ఫస్ట్ నీకు ఏం కావాలో తెలుసుకోవాలి. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అది ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి అన్నది చూసుకోవాలి ఫస్ట్. ఈ నమ్మకము, ఈ ట్రస్ట్, ఇవన్నీ వెరీ బిగ్ థింగ్స్. ఇందులో ఏమవుతుంది తెలుసా, తెలియకుండానే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనోజ్ ఒక రిలేషన్షిప్లో ఎమోషనల్గా ఇంటెలిజెన్స్ ఉన్న పర్సన్స్ ఎక్కువ ఉంటారు. అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. ఎక్కువ అమ్మాయిలు ఉంటారు. జాగ్రత్తగా అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలకి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, వాళ్ళకి ఆ ఈఐ ఎక్కువ ఉంటుంది. అబ్బాయిలు న్యూట్రల్ ఉంటారు, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు ఆ రిలేషన్షిప్లో సీరియస్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. బట్ వీళ్ళు ఉన్నంత హైగా వాళ్ళు ఉండరు, వాళ్ళు కనపడరు. ఇక్కడ ఏమవుతుందంటే ఎమోషనల్గా ఇంటెలిజెన్స్ ఉన్న ఏ పర్సన్ అయినా ప్రతి చిన్నది అబ్జర్వ్ చేస్తారు. నీ టోన్ ఎలా వస్తుంది, నువ్వు ఏది వాడుతున్నావు, నువ్వు ఏది వాడట్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళినప్పుడు అక్కడ ఎంతసేపు ఉంటున్నావు. అదేంటి వాళ్ళ నమ్మకం లెక్క కాదు, దోస్ ఆర్ దర్ స్కిల్స్. అసలు అదొక ఆర్ట్ చెప్పాలంటే. అమ్మాయిలు అన్ని కనుక్కోగలుగుతారు. ఎందుకు కనుక్కుంటారు అంటే వీఆర్ బార్న్ విత్ దట్ టాలెంట్, అంతే, దానికి ఇంకే మీనింగ్ ఏం లేదు. సో అలా ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారో స్లైట్ టోన్ చేంజ్ వచ్చినా తెలిసిపోతుంది. అది అడిగేస్తారు, ఏంటి ఇలా మాట్లాడావు, ఏంటి ఈరోజు నీ టోన్ వేరేలా ఉంది. రోజు మీరు చేసే రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో ఏది అటు ఇటు అయినా వాళ్ళు గమనిస్తారు. ఇది ఎక్కువ గమనించినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వాలి ఫస్ట్. దాన్ని నువ్వు లైట్లే నువ్వు గొడవ చేస్తున్నావు అనుకొని దాన్ని సైడ్ చేశారనుకో వాళ్ళకి ఇంకెక్కువ అవుతుంది. అది వాళ్ళకి ఎక్కువ అవుతుంది, ఏమవుతుంది, మెల్లమెల్లగా అది ఆ ట్రస్ట్ బ్రేక్ అవ్వడమో లేకపోతే ఇంకేదన్నా అయ్యి ఆ రిలేషన్లో గ్యాప్స్ వస్తాయి. ఈ క్రైమ్, ఇల్లీగల్, ఈ రిలేషన్స్ కొంచెం పక్కన పెట్టేద్దాం. బేసిక్గా అంటే ఇవన్నీ దాటేసి ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఒక 25 to 30 years మధ్యలో బ్రేకప్ కావచ్చు, నార్మల్ కావచ్చు, పోనీ ఆ అమ్మాయిని ఎవరో చూడకపోయినా, ఆ అబ్బాయిని ఎవరో చూడకపోయినా, ఆడొక గోల్ సెట్ చేసుకొని నేను ఫ్యూచర్లో ఎదగాలి అనే మైండ్ సెట్ చాలా మంది తక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. నేనేం చేయలేనులే, ఇంకా నా వల్ల ఇది కాదేమో, ఇంకా ఇంతే, నేను ఇంతే అని చాలా మందిలో ఉంటుంది. అసలు వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? ఎవరన్నా ఎప్పుడన్నా
ఏంటి నీ గోల్ అంటే కామన్ గా వచ్చే ఆన్సర్ ఏంటి, చాలా వావ్, ఇలా ఇలా చాలా తక్కువ ఉంటారు. ఇది చాలా అరుదైన కేటగిరీ అన్నమాట. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఉంటారు, నేను ఇది అచీవ్ చేయాలనుకుంటున్నాను, నాకు సక్సెస్ కావాలి, నాకు డబ్బు కావాలి, ఆ హై లెవెల్ ఆన్సర్. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎందుకు కావాలి, ఎందుకు? సరే నువ్వు అచీవ్ చేయాలి కరెక్టే, నీకు డబ్బులు కావాలి కరెక్టే, ఎందుకు కావాలి? నేను తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి, అది అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తావు నువ్వు? తర్వాత గోల్ ఎప్పుడైనా ఈ సెట్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే దానికి ఎందుకు అన్నది ముందు రావాలి. ఏంటి అన్నది దానికన్నా ఎందుకు నీకు ఆ గోల్ కావాలి, దానికి ఒక మీ క్లారిటీ, ఒక పర్పస్ ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలవు. సో ఇది ఏం చేస్తుంది అంటే నీకు అవసరమై ఉండాలి, దాని ప్రయారిటీ తెలిసి ఉండాలి, అది నీ ఫ్యామిలీకో లేకపోతే నీ లవ్డ్ వన్స్ కో ఎంత ఇంపార్టెంట్ ఉండాలి. ఎందుకంటే నీ గోల్ లో నువ్వు ఒక్కడివే వెళ్ళట్లేదు, నీ చుట్టూ చాలా రిలేషన్స్ వస్తాయి, నీ చుట్టూ సొసైటీ ఉంటది, నీ ఫ్యామిలీ ఉంటుంది, నువ్వు వాళ్ళందరినీ కన్సిడర్ చేసుకుంటూ ఎక్కాల్సిన మెట్టది. ఇప్పుడు నా గోల్ నేను అక్కడికి వెళ్ళాలంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదో జరగదు, అది పోనీ నాకు ఫ్యామిలీ ఏమొద్దు వెళ్తాను అంటే వెళ్తావు, వెళ్ళినోడు అక్కడికి వెళ్ళాక ఏం చేస్తావు? సో వెనెవర్ యు ఆర్ సెట్టింగ్ ఎ గోల్, దానికి ఒక చాలా క్లారిటీ అనే పర్పస్ ఉండాలి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నువ్వు అవన్నీ అందుకే అంటున్నా, నువ్వు ఇప్పుడు సరే నేను అచీవ్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను, దానివల్ల నీకు ఏం బెనిఫిట్స్ అవుతున్నాయి, ఎక్కడ నీకు ప్రశాంతత దొరుకుతుంది, ఎక్కడ నీకు రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది, ఇలా నువ్వు మాడిఫై చేసుకొని పెట్టుకోవాలి. కానీ బ్లైండ్గా వాడెవడో కారు కొన్నాడు నేను కారు కొంటా, వాడెవడో ఎదిగాడు నేను ఎదిగానంటే అది వర్కౌట్ అవ్వదు. ద మోర్ యువర్ క్లారిటీ ఆన్ యువర్ వై పార్ట్, హౌ అన్న డైరెక్షన్ ఈజీ అయిపోతుంది. ఆ క్లారిటీని నీకు ఇచ్చేస్తుంది ఆ ఎనర్జీ అంతా. సో ఇది నీ పాత్, ఇందులో వెళ్ళు, నీకు ఇది కావాలి, ఇలా వెళ్ళు అని. సో ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది ఎందుకు కావాలి. ఏదో ఆల్ పెట్టుకున్నారు, నేను కూడా గోల్ పెట్టుకోవాలంటే కాదు, ఈ మధ్యలోనే పెట్టుకుంటున్నారు కదా. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఏం చూస్తున్నావు, ఆవిడ బాలి వెళ్ళింది నేను పోతా, అసలు నీకు బాలి ఇష్టమా? వాళ్ళెవరో కోవిడ్ తర్వాత మాల్దీవ్స్ స్టార్ట్ చేశారు, పర్సగా లైన్ కట్టారు, ఆమె వెళ్ళిందని వెళ్ళావా, నీకు మాల్దీవ్స్ చూడాలని వెళ్ళావా అసలు? అంతే కదా. సో ఎవరో చేస్తున్నది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెట్టుకునేది కాదు. అక్కడ ప్రాబిలిటీ 50% ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వెళ్తున్నారు, కావాలని వెళ్ళట్లేదు అసలు. ఎంతమంది ఉన్నారు అలా చేసేవాళ్ళు? ఇప్పుడు వాడెవరో పెంచుకున్నారు, నేను కొంటా. చాలా మంది రీగ్రెట్స్ లేవు అంటూ ఉంటారు. అసలు ఇప్పుడు దాకా రీగ్రెట్స్ లేవు. నిజంగా రీగ్రెట్ లేకుండా మనిషి ఉంటాడా? నువ్వు చెప్పు మనోజ్, నీకు లేవా రిగ్రెట్స్? ఎవరన్నా ఒక్కని చూపియండి నాకు రిగ్రెట్ లేదు, నేను చాలా హ్యాపీగా బతుకుతున్నాను, నా లైఫ్ లో నేను ఏ తప్పు చేయలేదు, దాని నుంచి నేను ఏమీ నేర్చుకోలేదు అని ఒక్కడిని తీసుకురండి. లైఫ్ లో ప్రతి ఒక్కడికి రిగ్రెట్స్ ఉంటాయి. కానీ ఇన్స్టాలో పోస్టులు చూస్తూ ఉంటే నో రిగ్రెట్స్, చాలా హ్యాపీగా ఉంటా. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక జరిగిందని దాన్ని వాళ్ళు రిగ్రెట్ లాగా తీసుకోరు. ఫస్ట్ అదేమంటే నేను లైఫ్ లో అన్ని ట్రై చేశాను, దట్ ఈస్ వన్ ఆఫ్ మై ట్రైల్ అండ్ ఎర్రర్ లాగా చూస్తారు. కానీ అదొక జరిగిన తప్పు, దానికి నేను అలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉంటే ఇంకా బెటర్గా చేసేవాడినేమో, నెక్స్ట్ టైం అన్నా దాన్ని అవ్వకుండా చూద్దాం ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సింప్లీ సే నో రిగ్రెట్స్, ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు, దాట్స్ ఇట్. వర్కౌట్ అయితే ఓకే, అవ్వకపోతే ఓకే. అది లైఫ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా కానీ 90% ఆఫ్ ద పీపుల్ దాన్ని అసలు అదొక రిగ్రెట్, మనం అక్కడ తప్పు చేసాము, ఈసారి దాని నుంచి నేర్చుకొని ఇంకోసారి చెయ్యకూడదు ఆయన ఎవ్వడు ఆలోచించట్లేదు. అందరికీ రిగ్రెట్స్ ఉంటాయి, ఎందుకు ఉండదు? ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ పిల్లలు ఇంట్లో పెట్టి పేరెంట్స్ వెళ్తున్నారు, వాళ్ళకి అది పైకి కనపడదు, బికాస్ దే ఆర్ డూయింగ్ జాబ్స్ అండ్ దే ఆర్ ఎర్నింగ్. కానీ ఎక్కడో చోట ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి అది రిగ్రెటే, అయ్యో వదిలేళ్ళాల్సి వస్తుంది. అలా ఎంతమంది పిల్లలు స్టడీస్ కానో పేరెంట్స్ జాబ్స్ కానో ఎన్ని తప్పదు. అది బేసిక్గా ఎమోషన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు బాధపడుతూ ఉంటారని చెప్పి నేను రీల్స్ చూస్తూ ఉంటా. నిజంగా వాళ్ళు బాధపడతారా? అదే యాక్టింగ్ అనుకోవచ్చా? యాక్టింగా చంపలేసుకుని ఫస్ట్. అయ్యో ఎందుకు వాళ్ళని యాక్టింగ్ అంటారు ఏంటండి? అసలు అలాంటి పర్సన్స్, అలాంటి పీపుల్ తక్కువ అవ్వబట్టే కదా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అసలు గోల్డ్ నన్ను అడిగితే. వాళ్ళు చూపించే కేర్ గానీ, వాళ్ళు చూపించే ఎఫెక్షన్ గానీ చెప్పాలంటే పెట్టుబుట్టు ఉండాలి. అలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి మీకు పక్కన అంటే అది ఇంకా అవుట్బీట్ చేయలేము ఆ పర్సన్స్ ని. వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ గురించి మర్చిపోయి పక్కనున్న వాళ్ళని బాగా చూసుకోవాలి, పక్కనున్న వాళ్ళకి ఇస్తే చాలు, నేనేమైపోయినా అయిపోండి, వాళ్ళు బాగుండాలి,
ఎప్పుడు ఒకరు మంచి కోరుతూ, ఎప్పుడు వాళ్ళకి ప్రియారిటీ ఇస్తూ, వీళ్ళని తక్కువ చేసుకొని వాళ్ళని ముందు పెడుతూ అంత సాక్రిఫైస్ చేసే పర్సనాలిటీస్ వాళ్ళవి. సో దే ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు యాక్టింగ్ చేయరు, అది వాళ్ళకి రాదు, వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఏ ఎమోషన్ అయినా యాక్టింగ్ చేయలేరు. వాళ్ళకి కోపం వచ్చినా, బాధ వచ్చినా, హ్యాపీనెస్ కానీ దే కెనాట్ ఫేక్. వీళ్ళలో ఆ రీకనెక్టింగ్ రేషియో కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒకసారి ఇంకా మనం బాధపడ్డామంటే ఇక ఆ బాధలాగే వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప మళ్ళీ కలవాలనే ఒక ఇది రాదు. అందుకే అంటున్నా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి ఒక్కసారి ఆ మార్క్ పడిందంటే అంత ఈజీగా పోతుంది. దే ఆర్ వెరీ సెన్సిటివ్. అంటే ఇప్పుడు నేను ఇంత పెట్టుకొని ఒక పర్సన్ని నేను చూసుకుంటున్నప్పుడు ఆ పర్సన్ నుంచి బేర్ మినిమం కూడా రాకపోతే ఎలా ఉంటుంది ఒక మనిషికి? అందులోనూ ఎమోషనల్ ఉండే వాళ్ళకి తీసుకోలేరు అనమాట. సో ఏమైపోతుంది అంటే అది పెరుగుతూ పోతుంది. ఎంత మంచిగా ఉంటారో ఒకసారి వాళ్ళకి బ్రేక్ అయిందంటే ఇంకా వాళ్ళు రీకనెక్ట్ అవ్వలేరు. అందుకే వాళ్ళు ఎక్కువ బాధపడుతారు. ఎందుకు ఎమోషనల్ పీపుల్ ఎక్కువ బాధపడతారంటే ఇందుకే మరి దే ఓవర్ గివ్. ప్రతిసారి ఓవర్ గివ్ ఇవ్వడం, ఓవర్ లవ్ ఇవ్వడం, ఓవర్ కేర్ ఇవ్వడం. ఇంత ఓవర్ చేసినప్పుడు అటు నుంచి మినిమం అన్నా రావాలిగా. నువ్వు చెప్పు తప్ప మరి అంతే. ఆ మినిమం కూడా రానప్పుడు ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. వాళ్ళకే తెలియదు వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా. ఇంతలో ఇంకో కేటగిరీ ఉంది. నేను ఇంత చేస్తున్నాను, అసలు నువ్వు నాకు ఏమీ చేయట్లేదని ఒక సైకిక్ క్యారెక్టర్ ఒకటి వస్తుంది. వాళ్ళు ఏం చేయలేవు, ఆ దేవుడు కూడా కాపాడలేడు అనమాట బేసిక్గా వాళ్ళు. దట్ ఈస్ నాట్ ఎమోషనల్. అది జస్ట్ వాళ్ళు ఎమోషనల్ గా ఉన్నాము అన్న షీల్డ్ వాడుకొని వాళ్ళకి నచ్చింది చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఎమోషనల్ గా నువ్వు నన్ను తిట్టకూడదు, ఇప్పుడు నేను చీటికి మాటికి నేను ఏడ్ చేస్తా, నేను సెన్సిటివ్ కదా, నువ్వు నన్ను ఏం అనకూడదు, నువ్వు ఏదన్నా అంటే నేను ఇప్పుడు బాధపడిపోతాను. అసలు నీకు తెలుసు కదా నేను అంటే బాధపడతాను, మళ్ళీ అట్లా ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ డ్రామా. ఇది ఎమోషనల్ కనెక్షన్ కి, ఎమోషనల్ డ్రామాకి చాలా డిఫరెన్స్ ఉంది. అలాంటి పర్సన్స్ ఎవరన్నా ఉన్నారంటే ప్లీజ్ పక్కకు పెట్టండి. వాళ్ళకి ఎఫర్ట్స్ పెట్టడం కూడా వేస్ట్. నువ్వు ఎంత పెట్టే కొద్దీ వాళ్ళు మళ్ళీ నీలోనే బ్లేమ్ వెతుకుతారు. ఇన్స్టెడ్ ఎవరన్నా నిజమైన గోల్ లాంటి పర్సన్ ఉన్నారంటే మటుకు సేఫ్ గార్డ్. అవును, మర్చిపోయాను, మీరు ఎక్కడ ఉంటారు? ఓహో, అక్కడ ఉంటాను, చంద్రుడిపై ఉంటాను చెప్పండి. లేదు, ఐ వాస్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్. నా స్టడీస్ అంతా ఇక్కడే జరిగాయి. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇప్పుడు నర్సరావుపేటలో ఉంటున్నా, గుంటూరు దగ్గర. సో అటు మ్యారేజ్ అయిందని అందరికి హింట్ అయ్యింది. ఇదిగో ప్రూఫ్ అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై మ్యారీడ్ లైఫ్ ఆల్సో. సో జస్ట్ అటు ఒక అక్కడ పనులు ఉంటే అక్కడ, ఇక్కడ వర్క్ పర్పస్ ఇక్కడ, కొద్ది రోజులు అత్తవారి ఇంట్లో, కొద్ది రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో, అటు ఇటు తిరుగుతుంటా. బాగా ఉంటుందా మీకు? చాలా కంఫర్ట్. ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? అక్కడ ఇక్కడ? రెండు చోట్ల, అటు ఉన్నప్పుడు అటు, ఇటు ఉన్నప్పుడు ఇటు. రెండు చోట్ల ఉంటారా? అంటే ఏంటి ఇప్పుడు నాకు సొంత ఇల్లు లేదని మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు. ఎవరికో కనెక్ట్ చేసినట్టున్నారు మీరు. లేదు, నాకు యాక్చువల్గా రెండు సొంత ఇల్లు ఉన్నాయి. ఒకటి మా అమ్మగారిది, ఒకటి మా అత్తయ్య గారిది. నాకు యాక్చువల్గా రెండు ఉన్నాయి. అయినా మనోజ్, ఓకే ఆన్ పాయింట్ ఉన్నాం కాబట్టి నీకు ఒకటి అడుగుతాను, ఎన్ని ఇల్లులు ఉన్నాయి నీకు? ఒకటే. ఇప్పుడు అమ్మాయిలకి అంటే ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ అఫెండింగ్, ఇట్స్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ రెస్పెక్ట్ ఇట్. బట్ ఈ పాయింట్లో నా స్టాండ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎలా తెలుసా? కనీసం అమ్మాయిలకి హస్బెండ్తో ఇష్యూ ఉంటే ఫాదర్ దగ్గరికి వస్తుంది, ఫాదర్ మదర్తో ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్తుంది. అబ్బాయిలు ఎటు వెళ్తారు? ఆలుకున్నది ఒకటే ఇల్లుగా, వాళ్ళు బార్కి వెళ్తారు. ఇంకా అందుకే పోతున్నాయి మరి ఫ్యామిలీస్ అన్ని. ఎందుకు సంసారాలు చెడిపోతుంది అంటే ఎందుకే మరి. సి నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఎప్పుడైనా నేను ఎలా ఆలోచిస్తానంటే అమ్మాయిలది ఒక్కరిదే లైఫ్. నువ్వు ఉండమ్మా దుద్దు అంటావు, బార్ దగ్గర పడుతుంది. అబ్బాయిలది ఒక్కరిదే కాదు, అమ్మాయిలే ఇట్లా అంటే దట్ ఈస్, ఐ ఫీల్ ఇట్ ఈస్ రాంగ్. ఇద్దరిది లైఫే, ఇద్దరికి ప్రయారిటీస్ ఉంటాయి, ఇద్దరికి ఇల్లులు ఉంటాయి. అయినా అసలు ఇంటి మ్యాటర్ నాకు అర్థం కాదు. నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు హాలిడేస్కి వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? ఏదైనా ఫెస్టివల్కి అలా వెళ్తే ఇంటికి వెళ్తా. ఎవరి ఇల్లు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఓకే, ఇప్పుడు బేసిక్గా ర్యాండమ్గా మీరు ఎవరిని అడిగినా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇలా చెప్తారు. కానీ నేను మా తాత ఇంటికి వెళ్ళాను ఇలా చెప్పారు. సి ఎంతసేపు ఉన్నా ఆ హోమ్ మినిస్టర్ అన్న కేటగిరీ ఇట్స్ ఉమెన్ డామినెంట్ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా. అక్కడ మాది మీది అన్నది కాదు. నువ్వు నీకంటూ నీది అనుకుంటే ఏదైనా నీదే, కాదు అనుకుంటే కాదు. ఇందులో ఇంకొక కేసు ఏంటంటే అసలు ఇప్పుడు తను అన్నట్టు 2 ఫ్యామిలీస్ నుంచి సపోర్ట్ లేని అమ్మాయిలు
అది ఇంకా డిఫరెంట్ కేస్. అప్పుడు వాళ్ళంతా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలన్నది చూసుకొని ఒక స్టెప్ వెళ్ళాలి ముందుకి. బట్ దట్ ఈస్ ఓన్లీ హాఫ్ కూడా కదా, హాఫ్లో ఇంకా తక్కువ, ఓన్లీ 25% ఆఫ్ కేటగిరీ అది. ద రెస్ట్ అందరు అమ్మాయిలు ఎక్కడో చోట బాగానే ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను నీకు చెప్పడం కూడా ఇందాక, నేను మా అత్తోళ్ళ ఇంట్లో మా అమ్మోళ్ళ ఇంట్లో అన్నా, విచ్ మీన్స్ నా ఇల్లే కదా. రేపు నా పిల్లలు ఏమంటారు, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అది నా ఇల్లేగా. మరి గోయింగ్ ఫార్వర్డ్ అది అడ్రస్ ఎలా అవుతుంది, అది ఉమెన్దే ఎప్పుడైనా. ఆడపిల్లకి ఇల్లు లేదా అంటే బోత్ ఫ్యామిలీస్ నుంచి సపోర్ట్ లేనప్పుడు వస్తుంది. పాపం అబ్బాయిలు మరి ఒకటే ఇల్లు ఉంది, వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్తారు అలా ఆలోచించుకుంటే వాళ్ళ మీద జాల వేస్తుంది అసలు ఒక్కొక్కసారి. షీఈస్ నాట్ రాంగ్ బట్ షీఈస్ నాట్ కంప్లీట్ అన్నది నా ఫీలింగ్. కాదు మనోజ్, మాట్లాడుకున్నాం కదా, నీకు చెప్పనా, ఫీల్ అవ్వకూడదు మరి. చెప్తారండి. లేదు లేదు, మ్యారీడ్. ఓకే, నీకు చెప్తా మరి, నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవ్వను అంటున్నా, మళ్ళీ చెప్తా అంటున్నా. ఇంకా ఏంటో అర్థం కాలేదు అంటారా? అసలు నీకు తెలుసా మనోజ్, అసలు లైఫ్ కోచెస్కి లైఫ్ ఉండదు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు, మా పాడ్కాస్ట్కి యాడ్ అయినందుకు. ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా జాతిని ఉద్దేశించి? యా, ఇది శ్రీలత రాకేష్ రెడ్డి చెప్పిన మాటలు. చాలా కూల్గా, ప్లెజెంట్గా, అంటే అన్ని కేటగిరీస్కి, అన్ని జనరేషన్కి చాలా అర్థమయ్యేలా చెప్పారు. సో ఆవిడ మాటల గురించి మీరు ఏమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.